కడప జిల్లా వనిపెంటలో బాలికల గురుకుల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సవితమ్మ, కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ హాజరై కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మైదుకూరు నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందించారు. కళాశాలకు అవసరమైన అన్ని వసతులను కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. అలాగే వనిపెంట బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్గ్రేడ్ చేసినందుకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మన సెక్రటరీ గారు రెడీగా ఉంది పంపించి బిల్డింగ్ కవర్ కాలేదు ఫోటోగ్రాఫర్ సీనియర్లు ఉన్నారు and all the children who are here are 200% indebted to you. ఎందుకంటే వారి జీవిత తలరాతని మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మార్పు చేయబోతోంది. ఎందుకంటే మనం చాలా మంది చూసాం 10వ తరగతి వరకు చదివించడానికి ఈ రోజున తల్లిదండ్రులు చాలా పెద్దగా ఇబ్బంది పడటం లేదు. కానీ ఇంటర్మీడియట్ ఆడపిల్లల్ని చదివించాలి అని అంటే చాలా మంది ఎందుకులే 10 చాలులే ఇంటర్మీడియట్ ఎందుకులే అని చెప్పేసి బడి మానిపించి లేకపోతే స్కూల్కి కాలేజీకి పంపించకుండా వారికి మిగిలిన సామాజిక కార్యక్రమాల్లోకి లేదా మ్యారేజెస్ అని అట్లా చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఈరోజు మీరు టీవీలో చూసుంటారు, మన గౌరవ ప్రధానమంత్రి గారు ఫ్రాన్స్ లో G7 మీటింగ్ కి అటెండ్ అయితే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ అట్లాంటి ముఖ్యమైనటువంటి దేశ ప్రధానులు, ప్రెసిడెంట్లు కూడా మన ప్రధాని కోసం వెయిట్ చేస్తూ లేదా మన ప్రధానితో చేయి కలపటానికి పరుగురు వస్తున్నటువంటి స్థితి. అంటే ఇది చాలా గర్వపడాల్సినటువంటి, ప్రతి భారతీయుడు చాలా గర్వపడాల్సినటువంటి పరిస్థితి. And all the children who are here